గెజిట్ పేపర్ లాంటిది రాసినటువంటి దాని ప్రకారం పవన్ కళ్యాణ్ అడిగింది కేవలం 32 ఆయన ఇస్తానంటుంది కేవలం 20 అన్నట. ఇది ఒప్పందం కుదిరింది 20కి, పైన ఇంకొక 5 దాకా ఇవ్వచ్చట. మాక్సిమం 27 దగ్గర అవ్వచ్చు. అంటే కూరగాయల బేరం లాగా అవతలోడి 50 రూపాయలు చెబితే మనం 25 రూపాయల నుంచి బేరం వస్తే మధ్యలో 35 దగ్గర 32 దగ్గర తెగుతుంది. అట్లాగే ఆయన 32 అనుకుని వచ్చాడట, ఈయన 20తో ప్రారంభించాడట, ఒక 5 ఇవ్వచ్చట, మాక్సిమం 27 దగ్గర ముగియచ్చట. ఇది వాళ్ళ పత్రిక రాసింది కాబట్టి అంతకు మించి ఇవ్వకపోవచ్చు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది. అదేనా గౌరవప్రదమైన పొత్తు అంటే? మరి వాళ్ళు చెప్పాలి. నాకు తెలిసి గౌరవప్రదం అంటే 50 స్థానాలు ఉంటే గౌరవప్రదం. ఖచ్చితంగా కాపు ఓటు కన్సాలిడేటెడ్గా 100కి 80-90% వెళ్ళి అడిగి పడేది. ఇప్పుడు 25లు 25లు 22లు 27లు అంటే గనక మ్యాక్సిమం ఇక వీరాభిమానులు తప్ప మిగతా వాళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు ఓటేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాపుల్లో. అంటే ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటారు. ఒకటి సామాజిక ఓటింగ్ అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. జగన్ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు బాబుకి వేయచ్చు, పవన్కి వేయచ్చు, అది వేరు. బట్ క్యాస్ట్ పోలరైజ్డ్ ఓట్లో మాత్రం పోలరైజ్డ్గా రాదు. చాలా వరకు ఒక